మీరెప్పుడైనా గమనించారా? కొన్ని ఇళ్లలో డబ్బు వస్తుంది కానీ నిలవ ఉండదు. కొద్దిగా ధనం పోగుపడగానే ఏదో ఒక కారణం వచ్చి ఆ డబ్బు చేతిలోంచి జారిపోతుంది. అదే సమయంలో మరికొన్ని ఇళ్లలో ధనం నెమ్మదిగా అంతగా పెరిగిపోతుంది, సంభాళించడం కష్టమవుతుంది. ప్రశ్న ఏమిటంటే, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఇది కేవలం కష్టపడటం వల్లనేనా, లేక దీని వెనక ఏదో అదృశ్య నియమం పనిచేస్తుందా? హిందూ మాన్యతల ప్రకారం ధనం కేవలం సంపాదన వల్ల మాత్రమే రాదు, అది ఊర్జ వల్ల వస్తుంది. ఏ ఇంటి ఊర్జ శుద్ధంగా ఉంటుందో అక్కడ లక్ష్మీ స్థిరంగా ఉంటారు. ఏ ఇంటి ఊర్జ అసమతుల్యంగా ఉంటుందో అక్కడ ధనం వచ్చినా ఆగదు. ఈ ఊర్జ సమతుల్యతలో పక్షుల పాత్ర చాలా లోతుగా పరిగణించబడుతుంది. శాస్త్రాల్లో పక్షులను కేవలం జీవులుగా మాత్రమే కాకుండా భాగ్యం మరియు కర్మతరంగాలను తీసుకెళ్లే మాధ్యమంగా భావిస్తారు. పురాతన గ్రంథాల్లో పక్షులు ఆకాశం మరియు పృథ్వీ మధ్య సేతువులుగా ఉంటాయని ఉల్లేఖించబడింది. వాటి ద్వారా పైనున్న సూక్ష్మ ఊర్జలు భూమికి, భూమి ఊర్జ పైకి తీసుకెళ్తాయి. అందుకే ఏ ఇంటి చుట్టూ పక్షులు నిరంతరం రాకపోకలు ఉండి వాటికి శ్రద్ధతో ఆహారమిస్తే అక్కడ ధనతరంగాలు క్రమంగా శుద్ధి చెందుతాయని నమ్మకం. పక్షులకు ఆహారం పెట్టడం కేవలం దయాకార్యం మాత్రమే కాదు, ఇది అన్నదానంతో సమానంగా భావించబడుతుంది. అన్నదానాన్ని అన్ని దానాల్లో శ్రేష్టమైనదిగా చెబుతారు. హిందూ మాన్యత ప్రకారం అన్నమే జీవనశక్తి. మనం అన్నాన్ని గౌరవిస్తే జీవితం మనల్ని గౌరవిస్తుంది. అందుకే అన్నానికి అపమానం లేని ఇళ్లలో అభావం ఎక్కువ కాలం నిలవదు. మరొక లోతైన మాన్యత ఏమిటంటే, పక్షులకు ఆహారం పెట్టడం పితరుల తృప్తికి సంబంధించినది. పక్షుల తృప్తి చెందితే పితృదోషాలు మరియు ఆర్థిక అడ్డంకులు క్రమంగా శాంతించిపోతాయని చెబుతారు. చాలామంది తమ జీవితంలో అనుభవించారు. నియమంగా పక్షులకు ఆహారం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆకస్మికంగా ధనానికి సంబంధించిన అవకాశాలు వచ్చాయి, ఆగిపోయిన పనులు ముందుకు సాగాయి, ఆర్థిక ఒత్తిడి తగ్గింది. ఇదేవీ మాయాజాలం కాదు, ఇది కర్మ, కరుణ మరియు లక్ష్మీకృప యొక్క సహజ సమ్మేళనం. మనసు కరుణతో నిండిపోతే అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గిన చోట ధన ఆకర్షణ శక్తి సహజంగా పెరుగుతుంది. అందుకే పక్షులకు ఇచ్చిన ప్రతి ఒక్క ధాన్యం ఏదో ఒక రూపంలో సౌభాగ్యంగా తిరిగి వస్తుందని చెబుతారు. ఇప్పుడు రెండు వస్తువుల గురించి మాట్లాడదాం. వీటిని ఉదయాన్నే నియమం మరియు శ్రద్ధతో పక్షులకు సమర్పిస్తే ఇంట్లో ధన ప్రవాహం వేగంగా జరుగుతుందని మాన్యత. ఇవి కేవలం విన్నవి కాదు, సదీర్ఘకాలంగా వచ్చిన సంప్రదాయాలు మరియు అనుభవాలపై ఆధారపడినవి. మొదటి వస్తువు స్వచ్ఛమైన బియ్యం గింజలు మరియు బాజరా. హిందూ ధర్మంలో బియ్యాన్ని అన్నాల రాజుగా చెబుతారు. ఏ శుభకార్యం, పూజ లేదా అనుష్ఠానంలోనైనా బియ్యం అనివార్యం. బియ్యం లక్ష్మి, సమృద్ధి మరియు స్థిరధనానికి చిహ్నం. ఇది ఇంట్లో ఉండి తరతరాలుగా కాపాడే ధనాన్ని సూచిస్తుంది. బాజరా పరిశ్రమ, నిరంతరత్వం మరియు జీవికకు చిహ్నం. ఇది నెమ్మదిగా వచ్చి బలంగా ఉండే ధనాన్ని సూచిస్తుంది. బియ్యం మరియు బాజరా కలిపి పక్షులకు ఇస్తే త్వరిత ధనం మరియు స్థిరధనం రెండింటినీ ఆకర్షిస్తాయని నమ్మకం. అంటే ఆకస్మిక అవకాశాల రూపంలో వచ్చే ధనం మరియు దీర్ఘకాలం జీవితాన్ని రక్షించే ధనం. ఈ ఉపాయానికి సమయం కూడా చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ సూర్యోదయం తర్వాత మరియు మధ్యాహ్నం ముందు చెయ్యాలి. ఉదయపు సమయం ఊర్జ దృష్ట్యా అత్యంత శుద్ధమైనది. ఈ సమయంలో చేసే క్రియలు త్వరగా ఫలిస్తాయి. ముందుగా కొన్ని స్వచ్ఛమైన బియ్యం గింజలు మరియు కొన్ని బాజరా తీసుకుని దక్షిణ చేతిలో పెట్టుకోండి. తరువాత వాటిని ఇంటి పైకప్పు, బాల్కనీ లేదా పక్షులు వచ్చే ఏదైనా బహిరంగ స్థలంలో నెమ్మదిగా చల్లండి. ధాన్యం వేసేటప్పుడు మనసులో ఏ వేగం ఉంచకండి. పక్షులు తృప్తి చెందినట్లే నా జీవితంలో అన్నం, ధనం, అవకాశాలు ఎన్నటికీ తక్కువ కాకూడదు అనే భావనతో చేయండి. నియమంగా ఉదయాన్నే పక్షులకు బియ్యం మరియు బాజరా ఇచ్చే వ్యక్తి ఇంట్లో ధనకొరత ఎక్కువ కాలం ఉండదు. క్రమంగా ధనం వచ్చి ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలో ఆలోచించే స్థితి వస్తుంది. ఇప్పుడు రెండవ వస్తువు గురించి మాట్లాడదాం. దీన్ని కూడా నియమం మరియు శ్రద్ధతో పక్షులకు సమర్పిస్తే ఇంట్లో మూసివేయబడిన ధనధార క్రమంగా తెరుచుకుంటాయని మాన్యత. ఆ రెండవ వస్తువు బియ్యపు పిండి మరియు తెల్ల నువ్వులు. హిందూ ధర్మంలో బియ్యపు పిండి అన్నం, పవిత్రత మరియు శుద్ధమైన సంపాదనకు చిహ్నం. ఇది సరైన మార్గంలో వచ్చి జీవితంలో స్థిరత్వం తెచ్చే ధనాన్ని సూచిస్తుంది. ధనం శుద్ధమార్గంలో వస్తే అది భయం, చింత మరియు అశాంతిని తీసుకురాదు. అలాంటి ధనం ఇంట్లో సుఖం మరియు సమతుల్యత తెస్తుంది. తెల్ల నువ్వుల ప్రాముఖ్యత కూడా చాలా లోతైనది. శాస్త్రాల్లో నువ్వులను పుణ్యం, పితృకృప మరియు కర్మశుద్ధికి జోడిస్తారు. నువ్వుల దానం జరిగే చోట దారిద్ర్యం నిలవదు అని చెబుతారు. నువ్వులు ధనం ఆగిపోవడానికి లేదా పదే పదే చేతిలోంచి జారిపోవడానికి కారణమైన పాత కర్మలను శాంతించబడే చిహ్నం.
బియ్యపు పిండి మరియు తెల్లనువ్వులు కలిపి పక్షులకు ఇస్తే ధనబాధలు తొలగడమే కాకుండా ఇంటి నకారాత్మక ఊర్జ కూడా క్రమంగా తగ్గుతుందని నమ్మకం. ఈ ఉపాయాన్ని కూడా ఉదయపు సమయంలోనే చెయ్యాలి. సూర్యోదయం తర్వాత మరియు మధ్యాహ్నం ముందుగా బియ్యపు పిండి చాలా తక్కువ మొత్తం తీసుకోండి. దానిలో కొన్ని తెల్లనువ్వులు కలపండి. మొత్తం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయంలో భావనే ఎక్కువ ముఖ్యం, మొత్తం కాదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంటి బయట పక్షులు సులభంగా వచ్చే బహిరంగ స్థలంలో నెమ్మదిగా పెట్టండి. దీన్ని పెడుతున్నప్పుడు మనసు పూర్తిగా శాంతంగా ఉంచండి. ఏ భయం, లోభం లేదా సందేహం మనసులో ఉంచకండి. కేవలం నా జీవిత కర్మలు శుద్ధి చెండాలి, ధన ప్రవాహం కొనసాగాలి, నా ఇంట్లో ఎన్నటికీ అభావం రాకూడదు అనే భావన మాత్రమే ఉంచండి. హిందూ మాన్యత ప్రకారం నియమంగా ఉదయాన్నే పక్షులకు బియ్యపు పిండి మరియు తెల్లనువ్వులిచ్చే వ్యక్తి జీవితంలో ధనంతో పాటు శాంతి కూడా వస్తుంది. ఎందుకంటే ధనంతో శాంతి ఉన్న చోటే నిజమైన సమృద్ధి అంటారు. ఈ ఉపాయం చేసిన వారి జీవితంలో ఆకస్మికంగా ఆగిపోయిన ధనం వచ్చేస్తుంది. ఎక్కడో ఇరుక్కుపోయిన ధనం తిరిగి వస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అతి ముఖ్యంగా ధనం గురించి మనసులోని భయం తగ్గిపోతుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ ఉపాయాలు ఏ చమత్కారాలు చేయవు. ఇవి మీ ఊర్జను సరైన దిశగా మళ్లిస్తాయి. ఊర్జ మారితే పరిస్థితులు మారుతాయి. పరిస్థితులు మారితే జీవితంలో స్థిరత్వం వస్తుంది. పక్షులకు ఆహారం ఇవ్వడం మనల్ని వినమ్రులను చేస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఒంటరివాళ్లం కాదని గుర్తుచేస్తుంది. మనం ఇతరుల జీవితంలో కొద్దిగా సుఖం జోడిస్తే జీవితం మనకోసం కూడా దారులి తెరుస్తుంది. అందుకే కరుణను లక్ష్మీద్వారమని చెబుతారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ ఉపాయాలు చేసేటప్పుడు మనసులో ఏ రకమైన ప్రదర్శన లేదా త్వరలో ఫలితం రావాలి అనే ఆశ ఉండకూడదు. ఇవి శ్రద్ధ, నియమం మరియు ఓపికతో చెయ్యాలి. బీజం వేసిన తర్వాత వెంటనే ఫలితం రాదు కదా, అలాగే ఈ కర్మల ఫలితం కూడా క్రమంగా ప్రత్యక్షమవుతుంది. ఒకరోజు పక్షులకు ఆహారమిచ్చి మరుసటి రోజు ఫలితం వెదుకుతుంటే మనసులో సందేహం పుడుతుంది. సందేహం ఉన్నచోట ఊర్జ బలహీనమవుతుంది. అందుకే ఈ ఉపాయాలను కనీసం కొంతకాలం నియమంగా చెయ్యాలి. ఎవరికీ చెప్పకుండా, ఏ ప్రదర్శనా లేకుండా. ఇంకో విషయం గమనించాలి. పక్షులకు ఇచ్చే ఆహారం స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండాలి. బాసిగా ఉన్నది, మురికిగా ఉన్నది లేదా పారేసే భావంతో ఇచ్చే ఆహారం ఫలించదు. భావన మీ ఇంటి సభ్యుడికి ఆహారం పెడుతున్నట్లుండాలి. చాలామంది ఇలా అడుగుతారు, పక్షులకు ఆహారం ఇవ్వడం వల్లనే ధనం వస్తుందా? దానికి సమాధానం లేదు. ఈ ఉపాయాలు ఏ కర్మస్థానంలో రావు. అవి కర్మకు సరైన దిశ ఇస్తాయి. కష్టపడటం, ఈమాందారితనం మరియు సరైన నిర్ణయాలు అవసరం. కాని ఇవన్నీ పక్షులకు ఇచ్చిన అన్నదానంతో కలిస్తే ఫలితాలు త్వరగా మరియు స్థిరంగా వస్తాయి. ఈ ఉపాయాలు మరొక విషయం కూడా నేర్పుతాయి. ధనం కేవలం సేకరించే వస్తువు కాదు, ధనం ప్రవహించే ఊర్జ. మీరు దాన్ని ఎంత ఆపుతారో అంత ఆగిపోతుంది. సరైన భావనతో ఎంత బాగా పంచుతారో అంత పెరుగుతుంది. మీ ఇంట్లో ఎప్పట్నుంచో ఆర్థిక అడ్డంకులున్నాయా? పదే పదే ధనం వచ్చి జారిపోతోందా? లేదా మనసులో ఎల్లప్పుడూ అసురక్షిత భావన ఉందా? అయితే ఈ ఉపాయాలను పాటించి చూడండి. మొదట్లో మార్పు తేలికగా అనిపించవచ్చు, కాని కాలక్రమేణా మీరు తప్పకుండా తేడా అనుభవిస్తారు. ఈ జ్ఞానం కేవలం ధనం కోసమే కాదు, ఇది జీవితాన్ని సమతుల్యం చేసే మార్గం. జీవితంలో కరుణ వచ్చినప్పుడు కోపం తగ్గుతుంది. కరుణ పెరిగినప్పుడు అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గినచోట లక్ష్మీ స్థిరంగా ఉంటారు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దాన్ని మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి. దీన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. బహుశా ఈ చిన్న జ్ఞానం ఎవరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. గమనించండి, పక్షులకు ఇచ్చిన ప్రతి ఒక్క ధాన్యం కేవలం వాటి కడుపు నింపదు, అది మీ భాగ్యదిశను కూడా క్రమంగా మారుస్తుంది. ఇదే ఈ సమస్త జ్ఞానం యొక్క సారాంశం.